ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట. మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నువ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. దీన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ చందుని ఏమైనా చేయడానికి చూసావో నాలో ఇంకో సుశీలను చూస్తావు. ఇంకెప్పుడు ఈ ఇంటికి గాని వాడి జీవితంలోకి గాని రావడానికి ప్రయత్నించకు. వెళ్ళు. హలో, గుడ్ మార్నింగ్. చెప్పండి. కుదరదండి, ఐఆమ్ హెల్ప్లెస్. చెప్పాను కదా, రూల్ పెట్టిన తర్వాత అది అందరికీ వర్తిస్తుంది. మీకు మాత్రం ఎగ్జామ్స్ని ఎలా ఇవ్వగలను? వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? కావచ్చండి, కానీ కష్టం. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మై టైమ్. ఐఎమ్ సారీ. అడ్డమైన ఫోన్లు నాకు ఇవ్వద్దని ఎన్నిసార్లు చెప్పాను? మీరు ఎందుకున్నట్టు? సారీ సార్, లైన్లో ఉంది ఏసీపీ ప్రకాష్ గారు. ప్రకాష్ గారా? కనెక్ట్ చేయండి. ఓకే సార్. హాయ్ చందు. ఏరా, వాళ్ళు దొరికారా? వాట్? దొరికారా? ఎక్కడ? వెంటనే బయలుదేరు. అయితే నేను ఇప్పుడే వస్తున్నాను. ప్రకాష్ ఫోన్ చేశాడు, మన అటాక్ చేసిన గ్యాంగ్ దొరికారట. నువ్వు ఆపి చూసుకుంటా ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే అన్నయ్య. మై గాడ్. హలో గీత, నేను ఏసీపీ ప్రకాష్ని మాట్లాడుతున్నాను. నువ్వు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి రావాలి. ఎందుకు? చెప్తాను, మీరు వెంటనే వచ్చేయండి.
అర్జెంటుగా రమ్మన్నావు? చెప్తా, కాసేపు అలా కూర్చో. ఏంటి? ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారు? చెప్తా. రామరాజు సార్. వాడిని ఇలా తీసురా. ఎస్ సార్. ఎవరది? మీరే చూదురు గాని. వీడెవడో మీకు తెలుసా? తెలీదు. జాగ్రత్తగా చూసి చెప్పండి. వాట్ డు యు మీన్? నాకు తెలీదని చెప్తున్నాను కదా. పోనీ ఈవిడెవరో నీకు తెలుసా? తెలీదు. ఎక్కడా చూడలేదా? చూడలేదు. గుడ్. ఎస్ఐ గారు, వీడిని తీసుకెళ్ళండి. ఇప్పుడు ఏమంటావు చందు? గీత ఎవరో వాడికి తెలీదు, వాడెవడో గీతకు తెలీదు. అలాంటప్పుడు నిన్ను చంపమని వాడితో కాంట్రాక్ట్ ఎలా కుదుర్చుకుంది? సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? నీ మీద జరిగిన దాడికి గీతకి ఎలాంటి సంబంధం లేదని క్లియర్ అయిపోయిందిగా. మా మేడంకి అన్యాయం చేస్తారంటూ ఎందుకు నా మీదకి వచ్చారు? అది మా కాంట్రాక్టు. చచ్చిపోయిన గిరిజరికి ఓసారి వచ్చాడు. పైసలు ఇచ్చి మిమ్మల్ని కొట్టాలి అన్నాడు. సరే అన్నా. పైసలు తీసుకున్నాం కాబట్టి కొట్టాం అంతే. మాకు ఇంకేం తెలియదు. ఎవరో సారు? తెలీదు. 100 మంది కస్టమర్లు ఒకడు, అంతకుమించి మాకేం తెలియదు. ఏసీపీ గారు, నేను ఇంక వెళ్ళొచ్చా? ఎస్. థ్యాంక్స్. గీత, దీన్ని బట్టి చందు కూడా నిర్దోషి అని తేలింది కదా. హౌ యూ కెన్ గో. ఇప్పుడేమంటావురా? చలి బాగా వేసేస్తుంది. ఏం చేస్తున్నాడు వీడు? నాకేం అర్థం అవట్లేదు. ఒరేయ్, నీకు దండం పెడతానరా, మళ్ళీ అందులో పోయికు. యా అంటావేంట్రా? కంచం దగ్గర కూర్చున్నాక అన్నం, మంచం మీద కూర్చున్న తర్వాత నిద్ర, గ్లాసు ముందు కూర్చున్న తర్వాత మందు లేట్ అయితే తేడాలు వచ్చేస్తాయి. అది అలాగిచ్చాయి. అమ్మయ్యా. అవును, ఏంట్రా నువ్వు చేసింది? చెప్తా. ఏం లేదురా, మందు ఒకసారి బయటికి తీసి మళ్ళీ పోస్తే దాని టేస్ట్ అలాగే ఉంటుందా ఉండదా అని టెస్ట్ చేశా. అబ్బే, రుచి మారిపోద్ది. ఇంకెప్పుడు అట్లా చేయబాక. అంతేనంటావా? అంతేరా. అది సరేగానే, బాటిల్లో ఉన్న మందు గ్లాసులోకి, గ్లాసులో ఉన్న మందు మళ్ళీ బాటిల్లోకి పోసి అటు ఇటు కుదిపి మళ్ళీ గ్లాసులో పోసావు. ఈ ఎక్స్పెరిమెంట్ అంతా ఎందుకు చేసావురా? ఏం లేదురా, మొన్న మనం వేసిన ప్లాను బెడ్స్ కొట్టింది. చాలా ఫాస్ట్గా ఓపెన్ అయిపోయింది. దానివల్ల 100 రూపాయలు వస్తాయనుకుంటే 10 రూపాయలు కూడా వర్కౌట్ అవ్వాలి. ఏది మొన్న చందుగాని కుట్టించిన ప్లానా? నీ అబ్బా,
చిడతలు పట్టుకుని 10 మందిని పోగేసి హరికరాలు చెప్పరా, ఇంకా బేబచ్చంగా పబ్లిసిటీ అయిపోద్ది. మొన్న చందుగని కొట్టించిన మ్యాటరా, దాని గురించే. ఇందులో బాధపడడానికి ఏముందరా పిచ్చోడా. ఈసారి ఆ గీతను కొట్టించి ఆ రమేష్ గడి మీద పాడే ఓ పని అయిపోద్దే. నీకు ఎక్కువైపోయిందిరా, చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను. అది కదరా, సేమ్ ఫార్ములాని హీరో నుంచి హీరోయిన్ మీదకి మార్చి తీస్తే సినిమా హిట్ కావట్లా, అలాగే నువ్వు కాసేపు మోస్తావా? అది సినిమా, ఇది సీరియలా జీవితం. అబ్బా, బాటిల్లో మనం తీసి గ్లాసులో పోసి, గ్లాసులోది బాటిల్లో పోసి మళ్ళీ ఇందులో పోస్తేనే టేస్ట్ మారిపోద్దన్నవే. మరి వేసిన ప్లానే మళ్ళీ వేస్తే ఎలా హిట్ అవుతుందిరా? నువ్వు అలా వచ్చావా? అలాగా. నువ్వు సామాన్యుడు కాదు రే, కరెక్ట్ గా మా మీరా జాస్మిన్ కి వద్దులేరా, ట్రాఫిక్ మాత్రం ఎందుకు, అసలే మందు రేట్లు పెరిగిపోయినాయి కదా, కూర్చోరా. చంపేస్తాను. గీతను కొట్టనంటున్నావు సరే, మరి ఇప్పుడు ఏం చేస్తావరా? గీతను కొట్టనరా, వాళ్ళ భవిష్యత్తు గురించి భగవంతుడు రాసిన గీతను కొట్టేస్తాను. అర్థం కాల. ఆహా, ఇదేరా నాకు కావాల్సింది. ఇప్పుడు కొట్టరా మందు, ఫుల్గా తాగేసి పడిపోయేదా. రమేష్ ఇంటికి వెళ్ళావా? అల్లుడు గారి మీద చెప్పమన్నావా? నేను వెళ్ళడం ఏంటి, చెప్పమండం ఏంటి? దౌర్భాగ్యురాలా, ఇప్పుడు నువ్వే కదే వచ్చాను చెప్పమన్నాను అన్నది. చూడు గీత, ఒకళ్ళు అన్నారు అంటే అది వాళ్ళ పొరపాటు కావచ్చు, ఇద్దరు అన్నారు అంటే అది వాళ్ళ పొరపాటు కావచ్చు, కానీ అందరూ అంటున్నారంటే అది ఖచ్చితంగా నీ పొరపాటే అయ్యుంటుంది. ఇంకొక్క మాట వాడి గురించి చెడుగా వాగావో మర్యాద దక్కదు. నడు బయటికి. నా ఇంటికొచ్చి నా కొడుకు మీద నిందలేయడానికి ఎంత ధైర్యమే నీకు? నీ ఇంటికొచ్చి బతిమాలాను కాబట్టా? మెత్తదాన్నని మాత్రం అనుకోకు. అద్దం మీద చేయి చేసుకోకూడదు, అది నీ మీద నువ్వే చేయి చేసుకున్నట్టు ఉంటుంది. ఇప్పటికీ అదే చెప్తున్నాను. నేను తప్పు చెప్పడం లేదు, నువ్వందర్నీ అపార్థం చేసుకుంటున్నావు. దానికి పరాకాష్ట చందుని చంపించడానికి ట్రై చేయడం. అసలు విషయం తెలుసుకోవడానికి మూర్ఖత్వానికి కూడా ఓ లిమిట్ ఉంటుంది గీత. నిజాలు తెలుసుకోకుండా ఇలా మనుషుల్ని దూరం చేసుకుంటే రేపు నీ గురించి కన్నీరు కార్చేందుకు ఒక్కరు కూడా మిగలరు. గుర్తుంచుకో. ఏంటో, నేను నిర్దోషణని ప్రూవ్ అయినా కూడా సంతోషం లేకుండా ఉందేంటి? ఎందువల్ల? అమ్మా నాన్న అందరూ నన్నే అనుమానించడం వల్ల. వీళ్ళు కన్విన్స్ కావాలంటే టైం పడుతుంది. అప్పటిదాకా ఇలా మనశ్శాంతి లేకుండా ఉండాలా? చందు ఇంకొక పెళ్లి చేసుకోకుండా చూడాలి. లేదంటే నా తప్పు వల్లే తను అలా పెళ్లాడాడు అనుకుంటారు. ఇది చందు ప్లాన్ కూడా కాకపోతే లేదు, దీని వెనుక ఎవరో ఉన్నారు. తెలుసుకోవాలి. వాళ్ళిలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి. ఇవన్నీ జరగాలంటే కొంత టైం పడుతుంది. అంతవరకు నిహారిక చందు వైపు తిరిగి చూడకుండా చేయాలి. అలా జరగాలంటే నిహారికని నిహారికను ఆపాలి. అవును, తననే ఆపాలి. ఆపి తీరాలి.
మమ్మీ గుడ్ సైన్స్ ఫినిష్ అయింది టేబుల్ చెప్పు 7 టేబుల్ చెప్పు 7 7 7 2 14 7 3 21 7 4 28 7 5 35 7 6 42 7 7 49 7 8 56 7 9 63 7 10 70 8 1 8 8 ఏట్రా గోలా మెల్లగా చదవమంటే 8 3 24 అంత మెల్లగా చెప్తావేంట్రా పెద్దగా చెప్పు నాన్న కొడతాడు మమ్మీ ఏం కొట్టడు తప్పు చేస్తేనే కొడతాడు చెప్పు 8 4 32 8 5 40 8 6 48 చెప్తాను కదా మెల్లగా చదవ ఏంటి మీరు చేస్తుంది కనబట్లేదా ఓ సారీ కనబడలే ఎందుకంటే నీ కళ్ళు నెత్తి మీదకి ఎక్కిపోయినాయి కదా పిచ్చి వాగుడు వాక్కండి పిల్లాడు భయపడుతున్నాడు వాడి చదువు మీరు డిస్టర్బ్ అవుతుంటే మీ తాగుడు వాగుడు వాడికి డిస్టర్బ్ కదా ఓవర్ స్పీడ్లో వెళ్ళక యాక్సిడెంట్ అయిపోతాం వెళ్ళి బుచ్చి బాటిల్ తీసుకురా పో నేనా మరి నేనా తాగెళ్తే పడిపోతానా నువ్వు వెళ్ళి పట్టుకురా డబ్బులు లేవు డబ్బులు లేవా నేను నా అమ్మను నిజంగానే చెప్తున్నాను డబ్బులు లేవు అదేటే మొన్న నీకు నేను 2 లక్షలు ఇచ్చాను కదా ఏం చేసావు ఎప్పుడిచ్చారు ఇవ్వలేదా నువ్వు డబ్బు నా చేతికిస్తే మన సంసారం ఇలా ఎందుకుంటుంది అయినా ఆ పాపిష్టి డబ్బు నా చేతికి ఇవ్వకపోవడమే మంచిది నేను ఇచ్చిన డబ్బులు అయిపోయినాయా ఓకే నో ప్రాబ్లం నేను వెళ్ళి తెచ్చుకుంటానులే ఎక్కడికి అదేం చెత్త ప్రశ్న అమాయకంగా అడుగుతున్నావు ఇప్పుడు అయ్యగారి జాతకం ఉచ్చ దశలో ఉంది కుక్కను కొడితే డబ్బులు చంద్రశేఖరం దగ్గరికి వెళ్తున్నాను ఆగు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళటానికి వీలేదు నేను ఆయన డబ్బులు తినేస్తానా ఇప్పటికే చంద్రశేఖర్ గారి దగ్గర చాలా తీసుకొచ్చావు ఇస్తాడా చచ్చినట్టు ఇవ్వాలి ఇచ్చి తీరాలి బురదలో కాలంటూ పెట్టాక కడుక్కు తీరాలి మందంటూ కొన్నాక ముడుపు చెల్లించుకోవాలి కదా మీరెన్నే చెప్పండి చందు దగ్గరికి మాత్రం వెళ్ళడానికి వీలేదు అయితే ఆడు మావ దగ్గరికి వెళ్తాను లేదా గేట్ దగ్గరికి వెళ్తాను ఆల్రెడీ నేను ఆన్లో ఉన్నాను వాళ్ళతో లైన్లో ఉన్నాను కాబట్టి ఆన్లైన్ అకౌంట్ లోంచి డబ్బు తీసిస్తారు నువ్వు అసలు మనిషివేనా పోనీ అంజలి